డ్రగ్స్ మేనేజెస్ నేను ఇవాళ వాయిదా తీర్మానం కూడా ఇచ్చిన, మీరు అవకాశం ఇస్తే దాని మీద కూడా మాట్లాడతా. డ్రగ్ మేనేజ్ ఇస్ అ ఇంక్రీజింగ్లీ బిగ్ ఛాలెంజ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఇంజనీరింగ్ కాలేజీలు, యూనివర్సిటీలు, పాన్ షాపుల్లో కూడా ఇవాళ గాంజా, కొకైన్ దొరికే పరిస్థితి. డ్రగ్ పెడ్లర్స్ విచ్చలవిడిగా తిరుగుతున్నారు, వాళ్ళు డ్రగ్స్ అమ్ముతున్నారు. ఇంతకుముందు టీజీ న్యాబ్ అని ఉండే, ఇప్పుడేమో ఈగల్ అని స్పెషల్ వింగ్ ఒకటి పెట్టిండ్రు. నేను ఒక్కటి చెప్తున్నా, యువత పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంది అధ్యక్ష ఈ డ్రగ్స్ అబ్యూస్ తోటి. చాలామంది మనం అనుకుంటాం, ఇంతకుముందే ఎంఐఎం శాసనసభ్యులు కూడా చెప్తున్నారు, యంగ్ పీపుల్, యంగ్ ప్రొఫెషనల్స్, స్టూడెంట్స్ ఆర్ బీయింగ్ లూడ్ ఇన్ టు దిస్ డ్రగ్ అబ్యూస్. మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు డ్రగ్స్ గురించి మాట్లాడినారు అధ్యక్ష. అవి మన రాష్ట్రంలో ఒక గంజా అంటే తప్ప మిగతా డ్రగ్స్ అని మన రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యేటి కావు, మన దగ్గర తయారయ్యేటి కావు. ఇవాళ పోర్టులు, ఎయిర్పోర్టులు, ఆ డ్రగ్స్ రావడానికి అవకాశం ఉన్న ప్రతి ప్రాంతం వాళ్ళ కంట్రోల్ ఉంది అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం దగ్గర. ఇవాళ ఒక ఆరోపణ కూడా ఉంది దేశంలో, పోర్టులలో అదానీ గారు, అంబానీ గారు ఆదానీ చేసే పోర్టులలో మొత్తంగా డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తా ఉన్నాయి. దేశాన్ని మొత్తం ఒక ఆలోచన పరంగా దీనికి మత్తులో తీసుకునే ప్రయత్నం జరుగుతుందనే ఒక ఆరోపణ ఉంది అధ్యక్ష. నేను అడుగుతాను భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు, వల్ల కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వీటిని అరికట్టడానికి, రవాణా ఈ దేశంలో రాకుండా ఉండడానికి తీసుకునే చర్యలేందని అడుగుతామని అధ్యక్ష. ఇవాళ మేము తప్పకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి గారు ఈగల్ అనేటువంటిది ఏర్పాటు చేసి డ్రగ్స్కు సంబంధించి సమాచారం ఇచ్చిన వాళ్ళని కూడా ప్రోత్సహించే విధంగా, ప్రతి అంశానికి సంబంధించి డ్రగ్స్ అంటేనే ఉక్కుపాదం మోపుతామనే విధంగా పోలీసులందరికీ ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితుల సందర్భంగా మీకు తెలియంది కాదు. ఇలా భయపడేటువంటి పరిస్థితుల ముందు సామాన్యులు ఎవరో గల్లీలలో ఆగేటోళ్ళు కొడితే భయపడరు. అందుకే వైట్ కలర్ ఎక్కడెక్కడైతే ఫామ్ హౌస్లలో డ్రగ్స్ వాడుతారో వాళ్ళని చేస్తే ఇవాళ దేశం మొత్తం, రాష్ట్రం మొత్తంగా తెలంగాణ డ్రగ్స్ అంటే భయపడేటువంటి పరిస్థితి వస్తా ఉన్నది అధ్యక్ష. నేను గౌరవ సభ్యులు అడుగుతున్నా, మీకేం సమాచారం ఉంటే దానికి సంబంధించిన ఎటువంటి విషయాలు వీళ్ళందరూ ఈ సమాజంలో మనందరం బాధ్యత డ్రగ్స్ వ్యతిరేకంగా పోరాడాలి. ఏ ఒక్క రాజకీయ పార్టీకో ఎవరు అధికారంలో ఉన్నారో ఎవరు ప్రతిపక్షంలో ఉన్నారో కాదు. నేను అడుగుతున్న ప్రశ్న ద్వారా ఒకటే నేను వారిని కూడా, ఎందుకంటే అందరూ కూడా డ్రగ్స్ వ్యతిరేకంగా పోరాడేదాన్ని భాగస్వాములకు కావాలని అడుగుతా ఉన్నా. ఈ డ్రగ్స్ మన రాష్ట్రంలో అయితే ఉత్పత్తి అయ్యేటివి కాదు. ఇక్కడికి ఎట్లా వస్తున్నాయి? దేశ సరిహద్దులు దాటి, ఎయిర్పోర్ట్లు దాటి, పోర్టులు దాటి, ఎవరి ప్రమేయం లేకుండా కేంద్ర హోంశాఖ ఏం చేస్తుంది, కేంద్ర నిఘా శాఖ ఏం చేస్తుంది, దేశవ్యాప్త పోలీసు వ్యవస్థ అంతా ఏం చేస్తున్నది ఇక్కడికి రాష్ట్రంలో చేరేదాకా అని అడుగుతాను.